నమస్తే, మీరు చూస్తున్నారు విలేజ్ విశేషాలు. నేను మీ బుచ్చిరెడ్డి. ఈరోజు మనము రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్లో ఉన్నటువంటి శ్రీరామనగరంలో 11వ శతాబ్దానికి చెందిన హిందూ వేదాంతవేత్త, తత్వవేత్త, సమాజంలో అంటరానితనాన్ని, వివక్షను రూపుమాపి సమానత్వ సాధన కోసం కృషి చేసిన శ్రీ రామానుజాచార్య స్వామి 1000వ జయంతిని పురస్కరించుకొని సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా 216 అడుగుల రామానుజాచార్య పంచలోహ విగ్రహాన్ని శ్రీ త్రిదండి చినజీయర స్వామి విరాళాలు సేకరించి ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ 5 ఫిబ్రవరి 2022న వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఆవిష్కరించి జాతికి అంకితం ఇచ్చారు. ఇది పంచలోహాలతో రూపొంది కూర్చున్న మూర్తుల్లో ప్రపంచంలోనే ఇది 2వ అతిపెద్ద విగ్రహంగా గుర్తింపు పొందింది. ఈరోజు కృత్తిక దీపోత్సవం కూడా జరుగుతుంది. ఆ విశేషాలన్నింటినీ చూద్దాం రండి. 2013లో ప్రణాళిక అనంతరం 2014 మే నెలలో రామానుజాచార్య సమాధమూర్తి విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. త్రిదండి చిన్నజీయర స్వామి ఆధ్వర్యంలో మొదట 14 రకాల నమూనాలన్నీ తయారు చేసి తర్వాత నమూనాల సంకలనాన్ని 3D స్కాన్ ద్వారా సాఫ్ట్వేర్ ఫైల్ తయారు చేశారు. దాని ఆధారంగా చైనాకు చెందిన ఏరోనేస్ కార్పొరేషన్లో 1600 భాగాలుగా చైనాలో తయారు చేసి ఆ విడి భాగాలను భారతదేశానికి తీసుకువచ్చి ముచ్చింతల్లోని స్టీల్ కట్టడం పైన నిర్మించారు. దీనికి సుమారుగా 15 నెలల సమయం పట్టింది. శ్రీ రామానుజాచార్య స్వామి 1000వ జయంతిని పురస్కరించుకొని ఆయన స్మారకార్థం గౌరవార్థం శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలను 2022 ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నజీయర స్వామి ఆధ్వర్యంలో 200 ఎకరాల్లో 1000 కోట్ల ఖర్చుతో హిందూ వేదాంతవేత్త, తత్వవేత్త శ్రీ రామానుజాచార్య స్వామి 216 అడుగుల రామానుజాచార్య పంచలోహ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ ఆవిష్కరణ ప్రతిష్టాపనలో భాగంగా 1035 హోమగుండాలతో ప్రత్యేక యాగ క్రతువు నిర్వహించారు. సమతామూర్తి కేంద్రంలో 54 అడుగుల ఎత్తు సమతామూర్తి 120 కిలోల బరువు స్వర్ణ ప్రతిమను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఫిబ్రవరి 13న ఆవిష్కరించి లోకార్పణం చేశాడు. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రత్యేకతలు: 216 అడుగుల పంచలోహ విగ్రహం, 1800 టన్నుల పంచలోహాల వినియోగం, మొత్తం 200 ఎకరాల్లో నిర్మాణం, 1000 కోట్లతో సమతామూర్తి ప్రాజెక్టు నిర్మాణం, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎత్తు 216 అడుగులు, రామానుజ విగ్రహం ఎత్తు 108 అడుగులు, భద్రవేది ఎత్తు 54 అడుగులు, పద్మ పీఠం ఎత్తు 27 అడుగులు, త్రిదండం ఎత్తు 135 అడుగులు. భద్రవేదిలో ఏర్పాటు చేసిన పద్మాల సంఖ్య 54, పద్మం కింద ఏర్పాటు చేసిన ఏనుగుల సంఖ్య 36, శంకుచక్రాల సంఖ్య 36. రామానుజాచార్యుల జీవిత చరిత్రను తెలిపే గ్యాలరీ, వేదాల సారాన్ని అందించే గ్రంథాల లైబ్రరీ, పండిత సభల కోసం ఆడిటోరియం, వివిధ ప్రదర్శనల కోసం ఓమ్ని మ్యాక్స్ థియేటర్. భద్రపీఠం లోపల 120 కేజీల బంగారంతో చేసిన రామానుజాచార్య విగ్రహం, రామానుజాచార్యులకు అభిషేకం నిర్వహించేలా ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫౌంటైన్. ఈ క్షేత్రంలో రామానుజుల మహావిగ్రహం చుట్టూ శ్రీ వైష్ణవంలో దివ్య దేశాలుగా భావించే 108 పుణ్యక్షేత్రాల గర్భాలయాల ఆకృతిలో 108 ఆలయాలను నిర్మించారు.